వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీనా వ్లాగ్స్. ఇది వచ్చేసి మేము ఇంకా సంక్రాంతికి అయితే ఊరు వెళ్తున్నామండి. చాలా జలుబు ఉంది నాకు, మా బాబుకి, మా పాపకి. బట్ కానీ ఇంకా విలేజ్కి ఊరంటే పండగ వచ్చిందంటే ఆడపిల్లలకి ఎట్లుంటుంది, ఎప్పుడు వెళ్ళాలి అనేసి ఉంటుంది కదండి. ఇంకా ఫైనల్లీ అయితే మాకు సాటర్డే నుంచి హాలిడేస్ ఉన్నాయి. బట్ కానీ చాలా కోల్డ్ ఉండడం వల్ల ఊరు వద్దు అని చెప్పేసి ఇంకా సడన్గా ఇప్పటికిప్పుడు ప్లాన్ అయితే వేసేసినాము. ఇప్పుడు మండే అన్నమాట. ఇప్పుడు వచ్చేసి 11-12 అవుతుంది టైం. అయినా కూడా చాలా చలిగా ఉంది వెదరు. అంటే నిన్న విలేజ్లలో వర్షం కూడా వచ్చేసిందంట. బట్ ఇక్కడ హైదరాబాద్ రాయలేదు. బట్ ఇప్పుడు కొంచెం ఎండ కొడుతుందని చెప్పేసి ఇంకా సడన్గా ఇప్పటికెప్పుడు రెడీ అయ్యి ఇంకా మొత్తం ప్యాక్ అయితే చేసేసుకున్నాము. ఇంకా ఫైనల్గా విలేజ్ అయితే స్టార్ట్ అవుతున్నాము. అంటే ఎక్కడికి వెళ్తామా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామా, మా 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 పిల్లల వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామా, లేదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామా అనేది ఇంకా కొంచెం సర్ప్రైజ్. మిర్యాల కూడా వెళ్ళిన తర్వాత ఇంకా అటు ఇటు సేమ్ డిస్టెన్స్ అండి. మిర్యాల కూడా నుంచి అది 25 కిలోమీటర్స్, ఇది 25 కిలోమీటర్స్. బట్ ఎటు వెళ్తాము ఏంటి అనేది ఇంకా ప్రతి ఒక్కటి ఇంకా వ్లాగ్లో అయితే ఉంటుంది. ఇంకా మా సంక్రాంతి చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. మా ఫ్యామిలీ మొత్తం కలుస్తాను కదా. సో ఇంకా వాళ్ళని పట్టుకుంటారా నాన్న, ప్లీజ్ నువ్వే పట్టుకుంటావా? సరే పట్టుకో. లగేజ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. బాయ్. హ్యాపీనా? ఇంకా మా ఇంటి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆరదా బాయ్, మేము పోతున్నాం. నువ్వు ఇక్కడే ఉంటావా? పోమా మేము, చెప్పు బాయా. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా ఓనర్ వాళ్ళకైతే చెప్పేసి వెళ్తాము. పిల్లలు కూడా మా తాజారం వెళ్తున్నాం, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పేసి అన్నారు. వాళ్ళకి తెలియదు. ఇంకా మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఇంకా ఫైనల్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా మీ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది మీడియాలు కూడా చెప్పు. స్టార్ట్ అయిపోయిందని చెప్పు. వెళ్తున్నాం. బాయ్. అస్సలు మా పిల్లలకైతే అయితే చాలా అదృష్టవంతురాలండి. చాలామంది పిల్లలు అయితే మస్తు సతాయిస్తున్నారు బస్సులో. ఇంకా మా పిల్లలు అయితే చాలా మంచి క్యూట్గా బస్సు ఎక్కగానే ఇంకా పాప్కార్న్ కావాలని చెప్పేసారు. తీసుకున్నాను, ఇంకా తినేసారు, పడుకున్నారు. లిటరల్లీ అసలు కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదు. అసలు ఒక్కదాన్నే వెళ్తున్నా కదా, ఎంత ఇబ్బంది పెడతారో ఏమో అనుకున్నాను. అస్సలు ఇంకా బస్ ఎక్కగానే ఒక 10-20 మినిట్స్ వరకు ఇంకా అక్కడిక్కడ చూసారు. ఆ తర్వాత ఇంకా చాలా నల్గొండ మిర్యాల కూడా దగ్గరికి వచ్చే వరకు కూడా పడుకున్నారు. అసలు సో చాలా ఇంకా మిర్యాల కూడా దగ్గరికి వచ్చిన తర్వాత మాలుగలపల్లి టోల్ గేట్ ఉంటుంది, ఆ ఏరియాలోకి వచ్చేసిన తర్వాత లేచిన తర్వాత కూడా మిగిలిన పాప్కార్న్ అయితే ఒకరికొకరు తినిపించుకుంటూ చాలా బాగా వాడుకున్నారు. అసలు ఇంత సపోర్ట్ చేస్తారు అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నా జర్నీ అయితే చాలా స్మూత్గా సాగిపోయింది. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను మిర్యాల కూడా వెళ్ళకండి. మా మమ్మీ రాగానే డిసైడ్ అవుతామో ఎక్కడికి ఏంటి అనేది. ఇంకా వాళ్ళకి ఆ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్న ఎగ్జైట్మెంట్ తోటి అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా దసరాకి వెళ్ళాము, మళ్ళీ ఇంత అప్పటి వరకు వెళ్ళలేదు, దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు ఇంకా మిర్యాల కూడా బస్ స్టాండ్ చూడంగానే అసలు మన ఊరు దగ్గరకు వచ్చాము, ఇంకా మన ఏరియాలోకి వచ్చాము, మన తల్లిగారింటికి వెళ్తున్నామంటే అసలు ఆ ఫీలింగే వేరు కదా. ఇంకా సో మా అమ్మ వాళ్ళైతే ఆల్రెడీ మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మా అమ్మ లాగా చూడండి, మా పిల్లలు అందరూ బస్సు నుంచి చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఏమో చూడండి. ఆయన మా అమ్మమ్మ అని అంటున్నారు. ఎవరు అమ్మమ్మ వచ్చిందా? పోయింది అమ్మమ్మ, పోయిందా? ఆగు డాడీ. పద. మా అమ్మని చూసి అయితే తొందరగా ఎత్తుకోవాలని చెప్పేసి ఇంకా బస్సు ముందర వాళ్ళు వెళ్తుంటే కూడా పద అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్తున్నారు. వెళ్ళి ఆమె చక్కగా ఎక్కిన తర్వాత అసలు అలా హ్యాపీనెస్ వేరు. ఇంకా ఫైనల్లీ హ్యాపీ. ఇంకా మా అమ్మ వచ్చిన తర్వాత అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటే ఆమెకు ఉంటుంది కదండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని. సో ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము, రేపు మా నాన్నది కూడా ఉంది కదా, సంవత్సరం పెట్టుకుంటాం కదా చనిపోయిన తర్వాత. సో ఇంకా మా మామయ్య వాళ్ళ మీరు ఉంటే వాళ్ళ దగ్గరికి కలిసేసి సాయంత్రం అయితే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నీదేగూడెం అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయి ఇంకా ఆ రోజైతే ఇంకా అక్కడికి వెళ్ళేసి అక్కడి నుంచి మొత్తం అందరం మా పిన్ని అందరం ప్యాకప్ అయిపోయి ఇంకా మేమైతే నీలేగూడెం అయితే స్టార్ట్ అయిపోయింది. సాయంత్రము మార్నింగ్ నేను ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు 11కి స్టార్ట్ అయితే నా జర్నీ మొత్తం అయిపోయేసరికి ఈవినింగ్ అయితే 8:30-9 అయిందండి. ఇంకా అసలు అందరం గ్యాదర్ అయ్యి అందరం ఒక ఆటో తీసుకొని వెళ్దామండి. అసలు ఫుల్ జోక్ అంటే జోక్ ఉంటుంది. ఒక చిన్న ఆటోలో మేము ఎంతమంది అంటే 30 మెంబర్స్, లిటరలీ 30 మెంబర్స్. మా బ్యాగులు మేము అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను మా ఫ్యామిలీ అందరికీ వెళ్తే మా ఫ్యామిలీ అందరూ సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఎంత అంటే వాళ్ళ హ్యాపీనెస్ ఏంటంటే ఇంకా మన ఫ్యామిలీలో కూడా ఒక యూట్యూబర్ ఉండి మనం కూడా వీడియోస్ చేస్తాము, మనం కూడా చూస్తాము అని చెప్పేసి మా అమ్మమ్మ వాళ్ళ
ఫ్యామిలీ కదా. మా అమ్మమ్మకి మేమందరం చూస్తే ఎవరికైనా అమ్మమ్మలకి ఎట్లుంటుందండి, వాళ్ళ పిల్లల్ని వాళ్ళని చూస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. సో ఇంకా అందరైతే డాన్స్లు వేసుకుంటూ మస్తు ఎంజాయ్ చేసేసినాము. ఇంకా జర్నీ అయితే హ్యాపీగా సాగిపోయిందని. నెక్స్ట్ డే భోగి అనమాట. భోగి ఆ రోజు ముందు రోజు మా తాతయ్యకి కూడా పెట్టుకుంటాము. ఇంకా అదొకటి మాకు సాడ్ న్యూస్. 13th మా తాతయ్య చనిపోయిన రోజు. సో ఇంకా ఆ కార్యక్రమం కూడా అన్నీ చేసుకుంటాము. ఈ వ్లాగ్లో ఇంకా జర్నీ ఇలా స్టార్ట్ అయింది. ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు మొత్తం చూపించాను కదండి. ఇది వచ్చేసి మా అమ్మమ్మ సైడ్ ఫ్యామిలీ, అంటే మా అమ్మ సైడ్ ఫ్యామిలీ. అసలు చిన్న ఆటోలో 13 మెంబర్స్, ఇంకా ఎంతమందినో అంతమంది వెళ్ళాము. అసలు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. నవ్వి నవ్వి చచ్చిపోయినాం మేమైతే లిటరల్లీ. ఇరికి ఇరికి మా పిల్లలు మేము ఫుల్ హ్యాపీ. అసలు 13 మెంబర్స్ ఎట్లా పట్టామో మాకే అర్థమవుతలేదు. ఇంకా అంటే మిర్యాలగూడ నుంచి మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి ఎగ్జాక్ట్లీ 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అస్సలు ఓపిక అయితే లేదండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు బ్యాగులు చూడండి ఎంత ఉందో. కానీ ఇంకా చెయ్యక్క అని మా చెల్లె వాళ్ళైతే వీడియో తీయక్క అనేసి అంటున్నారు. వాళ్ళకు కూడా చాలా సపోర్ట్ చేస్తారండి నాకు వీడియో చేయమని చెప్పేసి. ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే కదండి మేమైతే వీడియో తీస్తాము. ప్రతి ఒక్కరి సపోర్ట్ అయితే నాకు ఉందండి, మా ఫ్యామిలీ వాళ్ళందరిది. నాకు దగ్గరలో సపోర్ట్ ఉంటే చాలు, వేరే వాళ్ళతో నాకు అవసరం లేదు. ఇంకా హ్యాపీగా మా ఫెస్టివల్ అయితే మా వాళ్ళని కలవంగానే నాకైతే అంటే ఎగ్జైట్మెంట్ అనిపించింది. ఇంకా మా ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ బయట వాయిస్ వస్తుందని చెప్పేసి ఇంకా కట్ చేస్తాను. అమ్మయ్య వచ్చేసినామండి ఇంటికి అయితే. అమ్మమ్మ ఈ ఇంటికి రావడం కోసం మార్నింగ్ నుంచి కష్టాలు మాకు. ఇంకా చూడండి మా అమ్మ మా పిన్ని అందరు ఇంకా ఈ ఇంట్లో ఉన్న మెమరీస్ ఇంకా నాకు ఎక్కలేవు అసలు. అన్నీ 1 by 1 చేస్తాం. ఫైనల్లీ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా నాకు ఓపిక లేదు, మార్నింగ్ నుంచి షూట్ చేస్తాను. బాయ్.